జై శ్రీకృష్ణ అండి. శ్రీదేశ్వరాస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేసి 12 ఆగస్టు 2026 సంవత్సరం. ఈరోజు వచ్చి సంపూర్ణ సూర్యగ్రహణం. కానీ ఇది కాలమానం ప్రకారం కొన్ని దేశాల్లోనే ఉంటుంది. భారతదేశంలో అయితే పాక్షికంగా కానీ కనిపిస్తుంది. ఆ కొన్ని నగరాలు ఏవి అని తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? అవి ప్రాంతాలు వచ్చేసి ఐస్లాండ్, గ్రీన్లాండ్, నార్థన్ రష్యా అండ్ స్పెయిన్ అండ్ పోర్చుగల్లోని కొన్ని చిన్న ప్రాంతాలలో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం వచ్చేసి కాలమానం ప్రకారం భారతదేశ కాలమానం ప్రకారం నైటు ఈరోజు గ్రహణ సమయం వచ్చేసి భారతదేశ కాలమానం ప్రకారం ఐఎండి ఇచ్చిన ప్రపంచ గ్రహణ గణన ప్రకారం వచ్చేసి గ్రహణం ప్రారంభం సాయంత్రం 6:21 అంటే ఈవినింగ్. సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమయ్యేది 6:22 PM అంటే ఈవినింగ్కి. గరిష్ట గ్రహణం వచ్చేసి 6:23 సాయంకాలం 6:23. అలాగే సంపూర్ణ దశ ముగింపు అంటే సంపూర్ణ గ్రహణ దశ ముగింపు వచ్చేసి 6:30 అంటే 6:30 సాయంకాలం. గ్రహణం పూర్తిగా ముగింపు వచ్చేసి 7:01 సాయంకాలం. అయితే మొత్తం గ్రహణ వ్యవధి కాలం సుమారు 4:24 ఉంటుందన్నమాట. ఇది ఐఎండి వాళ్ళు ఇచ్చిన గ్రహణకాల ప్రకారం గణనాల ప్రకారం అనమాట. ఇవి వచ్చేసేసి మా భారతదేశం నుంచి సూర్యగ్రహణం కనిపించదు. హైదరాబాద్లో కూడా ఈ గ్రహణ కనిపించదని స్థానిక పంచాంగం వాళ్ళు సమాచారం అయితే మన వాళ్ళకందరికీ తెలియజేశారు. సో ఇది వచ్చేసి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చేసి ప్రధానంగా గ్రీన్లాండ్, ఐస్లాండ్ అండ్ స్పెయిన్లోని కొన్ని ప్రాంతాలలోనే, పోర్చుగల్లోని చిన్న భాగాలు కొన్ని చిన్న ప్రాంతాలలో, రష్యాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో పాక్షికమైన సూర్యగ్రహణం కనిపిస్తుంది. సో నాకు తెలిసింది ఇది. ఒకవేళ సూర్యగ్రహణం చూడాలనుకున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సూర్యగ్రహణాన్ని చూడండి. ప్రెగ్నెన్స్ వాళ్ళైతే మన వైపు ఉండిందా లేదా అని అనుకోకుండా వాళ్ళు పాటించాల్సిన ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించండి. ఇవి వచ్చేసి ప్రకృతిలో జరిగే చిన్న మార్పులు, ఖగోళంలో జరిగే చిన్న మార్పులు మీ గర్భిణీ స్త్రీలకి అట్లా పడకుండా ఉండటం కోసం పెద్దలు పురాతన కాలం నుంచి చేస్తున్న నిర్ణయాలు కాబట్టి వీటిని మనం గౌరవించి, మన సాంప్రదాయాలని గౌరవించి వాటిని ముందుకు తీసుకెళ్లడంలో మన వంతు బాధ్యత చేయాలి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇక్కడ సూర్యగ్రహణం లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు దాని గురించి పంచాంగాల్లో ప్రతి ఒక్కరు చూసుకున్నా తెలుసుకున్నారు కాబట్టి దాని గురించి నేను చెప్తానంత అవసరం లేదు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం మన దగ్గర లేదని గుర్తించు.